మీరు అడిగిన ప్రశ్న లేకపోతే మన మిత్రుడు చెప్పినటువంటి మాటలు, ఆయన ఫీలింగ్స్ ఇవంతా కూడా ధర్మబద్ధమైనవే. నేను దాన్ని కాదని లేని పరిస్థితి. ఎందుకు మీరు ఆ రకంగా మాట్లాడదలుచుకున్నారు మోడరేటర్ గా, మీరు మిత్రుడు విశ్లేషకుడుగా? అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు చూసి ప్రత్యక్ష సాక్షులు. అంటే ఎంత ఘోరంగా మాట్లాడరు, క్యారెక్టర్ అసాసినేషన్, భౌతిక దాడులు, రకరకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి గోళ్ల దూకడం కూడా నేను చూసాను లైవ్ లో ఉండి. ఓరు అసలు వీళ్ళని ఒలింపిక్స్ కి పంపిస్తే పోయేది అన్నట్టుగా గోడలు దూకేశారు, బాత్రూముల్లోకి బెడ్రూముల్లోకి వెళ్ళిపోయారు, ప్రైవసీలు దెబ్బతీశారు. సరే, కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళు బ్రహ్మాండంగా తప్పించుకుంటున్నారు అన్నది పాయింట్. అదే చంద్రికర్ గారు, ఇప్పుడు మీకు ఆ అభిప్రాయం అంటే ఎందుకు వచ్చింది, మిత్రుడికి కానీ మీకు కానీ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు ఒక సంఘటన మాత్రమే, అటువంటివి కొన్ని వేలు జరిగాయి. కాబట్టి అరే ఇంత అరాచకం చేశారు కదా, మళ్ళీ వీళ్ళు సమాజంలో జీవించడానికి వీళ్ళకు హక్కు ఉందా, వీళ్ళు పట్టి తన్ని లోపలేయాలి కదా అన్నది ఆవేశము, కోపము, అసహనము ఉండటం అత్యంత సహజం. ముఖ్యంగా త్రిపులార్ గారు నిన్న నాకు ఒక వాట్సాప్ SMS చేశారు. ఆయన చాలా గట్టిగా కూడా దీని మీద ఖండించినట్టున్నారు. పోలీసు దీని మీద ఇనాక్షన్ మీద చూశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, రాశారు మెసేజ్ ఉంది, హవ్వా సీఎం ఇంటిపై దాడి చేసిన వారిని పట్టుకోలేరా, నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది కదా, లాండ్ ఆర్డర్ ఉందా అంటే మీ ప్రభుత్వంలో వాళ్ళే మిమ్మల్ని అడిగేస్తున్నారు. అదే చెప్తున్నాను, మా మీద ఏం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూకి ఇదే ఫీలింగ్ ఉన్నమాట వాస్తవం. అయితే ఏమి జరగడం లేదు అన్నమాట మాత్రం అవాస్తవం. ఇప్పుడు 17 మంది IPS ఆఫీసర్లు ఎత్తి పక్కన పెట్టారు. 17 మంది IPS ఆఫీసర్లు, దాదాపు 20 మంది IASలను ఎత్తి పక్కన పెట్టారు. DSPని, RDOలు, సబ్ కలెక్టర్లు, వీళ్ళందరూ ఎత్తి పక్కన పెట్టారు. అంటే ఒక సెగ్రిగేషన్ జరిగింది ఆల్రెడీ రాష్ట్రంలో. మీరు పక్కన ఉండండి, తర్వాత మీతో మాట్లాడతామని. అంటే అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్, అంటే ఆ ప్యానల్ అనేది సెట్ అవ్వాలా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ అనేది గవర్నమెంట్లకి ఇంపోజ్ అవ్వాలా, ఇంపోజ్ అయిన తర్వాత కానీ, సెట్ అయిన తర్వాత కానీ యాక్షన్ ఇన్యాక్షన్ దాని మీద మనం మాట్లాడడం అనేది ప్రీమెచ్యూర్డ్ అనేది ఒక మాట. నేనేమంటానంటే, ఇందాక నందిగం సూర్య ఎవరో అతను ఉన్నాడు, గడ్డం పెట్టుకొని ఉంటాడు, చాలా వల్గర్ గా మాట్లాడుతాడు. అతని పేరు ఇందాక మన మిత్రుడు తీశాడు. అతను తర్వాత బోరుగడ్డ అనిల్, తర్వాత ఇంకొకటి తుర్గ కిషోర్, ఇలాంటి వాళ్ళంతా కూడా నిజంగా మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎలక్షన్ ముందు కూడా షర్మిలా గారిని అయితే క్యారెక్టర్ని ఎంత వరస్ట్ గా వీళ్ళు అసోసియేషన్ చేశారో మనమంతా విన్నాం. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ ఉండడం తప్పేం కాదు. అయితే వీళ్ళని పట్టుకోలేకపోయారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది, మీరు పట్టుకోవచ్చు కదా అని అడగడంలో కూడా తప్పు కాదు. అయితే ఎవరు మన తన అనేది తెలుసుకోకుండా, ఎవరు ఏం చేశారో తెలుసుకోకుండా, మన ఇల్లు చక్కదిద్దుకోకుండా మనం వీధిని పడిపోవటం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మన మిత్రుడు ఏదైతే మాట్లాడుతున్నారో, చాలా మంది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏం జరగాలని కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది నేనంటున్నా. అంటే అది ఇంటర్నల్ పర్సన్ గా పార్టీ యొక్క అభిప్రాయం ఏముంది, పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏముంది, గత ప్రభుత్వం చేసిన అన్యాయాల, అక్రమాల మీద అనే దాని మీద ఖచ్చితంగా ఒక నిశ్చిత అభిప్రాయం అయితే ఉంది. ఇది మొదటి వర్షన్ అయితే. రెండో వర్షన్ మీరు ఇందాక అన్నారు, ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత కూడా వాళ్ళు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు, వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పట్టుకోలేరా అంటే పట్టుకుంటారు. మీరు ఒకటి గమనించాలి, మొదటి 2 అరెస్టులు 3 అరెస్టులు జరిగిన తర్వాత ఈ వరదలు అనేటివి వచ్చాయి. దీంతో ఈ టైం దిస్ నాట్ ద టైం. వాళ్ళు ఎక్కడన్నా పోనీయండి, ఎక్కడన్నా పారిపోయండి, ఏ దేశానికైనా పోనీయండి. ఎవరెవరైతే కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రెడ్ కార్డ్ నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళు దేశం వదిలిపెట్టయితే పోయే అవకాశం లేదు. ఈ స్టేట్ ఆ స్టేట్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకోవడం తప్ప రూముల్లో దాంకొని.